న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ధవళేశ్వరం వరద ఉధృతి రోజురోజుకి పెరుగుతున్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులతో పర్యటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ బీచ్ టైడల్ లాక్ దగ్గర గల గేట్లు పూర్తిగా దింపడం జరిగిందని, అదేవిధంగా బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, పొరంపేట గ్రామాల్లో వరద నీరు రాకుండా మోటార్స్ కూడా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇసుక బస్తాలు రెడీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పర్యటన ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాంలో ధవళేశ్వరం వరద ఉధృతి రోజురోజుకి పెరుగుతున్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులతో పర్యటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ బీచ్ టైడల్ లాక్ దగ్గర గల గేట్లు పూర్తిగా దింపడం జరిగిందని, అదేవిధంగా బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, పొరంపేట గ్రామాల్లో వరద నీరు రాకుండా మోటార్స్ కూడా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇసుక బస్తాలు రెడీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పర్యటన ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా ఫ్లో ఉంది వాటర్ చివరిదాకా వెళ్తారు. దీనికి ఎందుకంటే మామూలు కాంక్రీట్ వేసిన దగ్గర ఉంటుంది, అక్కడైనా వాల్ కింద వేసేద్దాం ఆ హైట్ కి. లేకపోతే ఏమీ చేయాలి, నో పాసిబిలిటీ. చాలా ఇప్పుడు நிறைய కెమికల్స్ ఇరికారు, நிறைய కెమికల్స్ ల్యాబ్లో అరెస్ట్ చేసేస్తున్నారు. 100 సంవత్సరాలు పెట్టుకుని லெவல்ல குறைஞ்சதுக்கு அப்புறம் அது நிக்குதோ அதை மார்க் பண்ணுறோம். அதை வச்சு நம்ம கால்குலேட் பண்ணி அதுக்கு கீழே ஒரு ஸ்பீட் வால் மாதிரி பண்ண రేపుతో పెరిగితే ఆగిపోయి ఇంకా మెల్లిగా తగ్గిపోతుంది. రాత్రి 1 అవర్కి 15 సెంటీమీటర్లు. పాలిత ప్రాంతమైన యానంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే చోద్యం చూస్తున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తిక్ స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారికి ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే బహిరంగంగా స్థానిక శివంబాద్ ప్రక్కన నావలతో ఇసుకను తీసుకువచ్చి ట్రాక్టర్పై తరలిస్తూ ఉండగా యానం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి రెవెన్యూ వారికి అప్పగించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాలు కూడా బేఖాతరు చేసి పర్యావరణ పరిరక్షణకు గాలికి వదిలేసి బహిరంగ ఇసుకను తరలిస్తూ ఉంటే అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని స్థానిక ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. పాలిత ప్రాంతమైన యానంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే చోద్యం చూస్తున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తిక్ స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారికి ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే బహిరంగంగా స్థానిక శివంబాద్ ప్రక్కన నావలతో ఇసుకను తీసుకువచ్చి ట్రాక్టర్పై తరలిస్తూ ఉండగా యానం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి రెవెన్యూ వారికి అప్పగించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాలు కూడా బేఖాతరు చేసి పర్యావరణ పరిరక్షణకు గాలికి వదిలేసి బహిరంగ ఇసుకను తరలిస్తూ ఉంటే అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని స్థానిక ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. అయ్యో ఏంటి మీ మీద అటాక్ చేశారా? You send a report, sir. I will file this one. I will file this. Spring in line file.
attacked them. The police people also attacked by this sand mafia. See how he is struggling. See how he is struggling. బాబు ఇలాగ ఎవరిది ఈ బండి Why I was very much worried and bothered is because the police people are attacked by the sand mafia persons. We being an ordinary persons, how can we upset all this illegal sand mafia? These police people are running, jumping, and they were attacking. They were attacking by the. రండి ఇలాగ Already. Hey, he himself has done this, that one. He may bother to do, he may particular. He may particular. He must come for. Na parlane ka. Na enmane. Ikara parlane. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలోని యానం అగ్నిమాపక అధికారులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యల్లో భాగంగా బాధితులను ఏ విధంగా రక్షించాలో విద్యార్థులకు కోన కృష్ణారావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇన్ఛార్జి చింతపల్లి కృష్ణ సుధాకర్, ఫైర్ ఇన్ఛార్జి గాలి జానకిరామయ్య, చీకట్ల రాజశేఖర్ అయితే సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలోని యానం అగ్నిమాపక అధికారులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యల్లో భాగంగా బాధితులను ఏ విధంగా రక్షించాలో విద్యార్థులకు కోన కృష్ణారావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇన్ఛార్జి చింతపల్లి కృష్ణ సుధాకర్, ఫైర్ ఇన్ఛార్జి గాలి జానకిరామయ్య, చీకట్ల రాజశేఖర్ అయితే సిబ్బంది పాల్గొన్నారు. పారాగ్రాఫ్ తోటి ఇప్పుడు ఏం చేశారంటే అన్నానికి కొన్నాకి ఈ అనేది తీసి జీలోకి అంటే కార్బన్ డైఆక్సైడ్ మనం ఎక్కడైతే ఉపయోగిస్తామో దాంట్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తీసుకుని ఈ అనేది తీసేది. ఇప్పుడు కొత్తగా ఈ క్లాసెస్ 5 ఏబిసిడి అంటే కే
సార్ ఏం చెప్పారు ఎప్పటి ఎవరికి సంస్థ నేషనల్ ఫైర్ ప్రొడక్షన్ అసోసియేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం మనం చేయించాం. ఓకేనా? ఇప్పుడు క్లాస్ ఏ పైన వచ్చేటప్పటికి అది చూడండి, బెలూన్స్ పేలుతున్నాయి చూసారా? బెలూన్స్ పేలుతున్నాయి. ఇదంతా కూడా బ్లాంకెట్ కింద ఏర్పడుతుంది అనమాట. దాని మీద వేరే ఉంటుంది తర్వాత మీకు ఓకే మంటలు ఆపుతారంట. ఓకే మంటలు ఆపుతారంట. ఆపు సాయి ఆపు సాయి మంటలు అది చెప్పి ఉండరా మనం వేస్తాం. ఏంటంటే ఫైర్కి వెళ్ళినప్పుడు పొగ ఎక్కువ ఫ్లవర్ టైప్ వస్తాయి. ఫుల్ ఫ్లవర్ పొద్దున సాయంత్రం అందరం సాయంత్రం ఉండదు. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వీటిని మనం ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏంటంటే 10 రకాలుగా వాళ్ళని అంటే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి 10 మెథడ్స్ ఉపయోగిస్తారు సందర్భాన్ని బట్టి. ఒకటి ఏంటంటే తమ్ముడు మెథడ్స్ ఉపయోగించి మేము ఫైర్లు చిక్కుకున్న వాళ్ళని రక్షిస్తాము. అదే మీరు ఇప్పుడు ఇది చూసి కూడా మీ నిజ జీవితంలో ఆడుకునేటప్పుడు ఎవరికైనా కాలు నొప్పెట్టినా కాలు ఇరిగినా ఏ విధంగా ఏది జరిగినా కానీ మీరు ఇప్పుడు ఇది డిమో చూసి ఆటోమేటిక్గా మీరు సేఫ్టీ జోన్ తీసుకుని వెళ్ళరు. ఇదంతా కూడా ఈ సేఫ్టీ అనేది దెబ్బ తిన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలగకుండా, ఎందుకంటే కాలు ఇవ్వకపోతే రారా అనేసి అది ఇంకా ఇదైపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. అందుకని సింపుల్గా ఆ బాధ ఎక్కువ మన వల్ల ఎక్కువ కాకూడదు ఆ విధంగా తీసుకురావడానికి 10 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ క్రాచ్, అంటే కాలు నిప్పెట్టినప్పుడు పడిపోయి ఫుట్బాల్ తగినప్పుడు ఆడుకున్నప్పుడు కాలు పెరిగినప్పుడు ఈ కాలు ఆన్లో ఇలా కుంటుతా మనం వస్తాం కదా, అలాంటిటప్పుడు ఏ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ హ్యూమన్ క్రాచ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంజ్యూర్డ్ పర్సన్, ఫైర్మ్యాన్ లిఫ్ట్, 2 హ్యాండ్ షీట్ మెథడ్, 4 హ్యాండ్ షీట్ మెథడ్, 4 అండ్ హాఫ్ మెథడ్, క్రావలింగ్, క్రాడిల్, బోలైన్ ట్యాగ్, ఇవన్నీ కూడా 10 మెథడ్స్ నేను ఒక్కొక్కటి చేసి చూపించాను. దాంతోపాటు మీరు కూడా వచ్చి మీరు కూడా చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యూమన్ క్రాచ్ అంటే మనం పైనుంచి ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, పైనుంచి దూకెత్తాడు, చిన్న హైట్ నుంచి దూకి నెప్పెట్టింది. ఆయన ఏం చేయాలంటే మనం సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన కాలు మన కాలు మీద వేసుకోవాలి. కాలు మీద వేసి ఈ బ్యాలెన్స్తో తీసుకురావాలి. అంటే ఎక్కువ ఆయన ఎడం కాలు మీద ప్లేస్ అయి ఉంటాడు, నేను నెమ్మదిగా తీసుకుని వెళ్తాను ఈ విధంగా. ఓకే? మీ కాలు లేదు రైట్ అండ్ లెఫ్ట్ ఏది జరిగినా
గట్టిగా వస్తుందా? ఒకే స్టెప్ పడాలి. మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా అందరూ ఒకే అనుకుని వెళ్తే బాడీ కదలదు. ఇద్దరు కుర్రోళ్ళు దీన్ని ఫైవ్ మ్యాన్ లిస్ట్లో తీసుకురావాలన్నమాట. ఎందుకంటే ఈ నాలుగైదు పొజిషన్ ఉంటే నేను ఎప్పుడైనా సరే ఫైవ్ మ్యాన్ లిస్ట్ తీసినప్పుడు ఆయన రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్లో మన లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుని ఇలాగ స్టెప్ మీద మీరు ఇలాగేసి ఈ చెయ్యి పట్టుకోవాలి, చెయ్యి వదిలేయకూడదు. చెయ్యి వదిలేసాక ఇలా పట్టుకుని మన మేడ మీదకి నుంచి పై నుంచి కిందకి తీసుకురావడానికి మేము ల్యాటర్ ఉపయోగించి నిచ్చెన మీద తీసుకుని వస్తా ఉన్నాం. లేకపోతే మనం పేషెంట్ని ఎక్కడికైనా తీసుకురావాలంటే ఈ పొజిషన్లో మీరు తీసుకుని వెళ్ళాలి. ఎక్కువ పొజిషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పోలవరం గ్రామం అంబేద్కర్ నగర్ లో శ్రీ ఆనందేశ్వర రైస్ మిల్లు ఆవరణలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి పోలవరం గ్రామానికి చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు గత 14 సంవత్సరాలుగా ఆలయానికి వినాయక విగ్రహాన్ని ప్రతి సంవత్సరం విగ్రహాన్ని బహుకరిస్తున్నారు. అంతేకాకుండా గణపతి పూజ అవసరమైన పూజా కార్యక్రమాలు ఆయన దగ్గరుండి చూసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనిరాజు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ ఆలయంలో విగ్రహాన్ని ఇస్తున్నానని కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పోలవరం గ్రామం అంబేద్కర్ నగర్ లో శ్రీ ఆనందేశ్వర రైస్ మిల్లు ఆవరణలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి పోలవరం గ్రామానికి చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు గత 14 సంవత్సరాలుగా ఆలయానికి వినాయక విగ్రహాన్ని ప్రతి సంవత్సరం విగ్రహాన్ని బహుకరిస్తున్నారు. అంతేకాకుండా గణపతి పూజ అవసరమైన పూజా కార్యక్రమాలు ఆయన దగ్గరుండి చూసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనిరాజు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ ఆలయంలో విగ్రహాన్ని ఇస్తున్నానని కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువత, సాగరాజు, శ్రీనిరాజు ధన్యవాదాలు తెలియజేశారు.
పోలవరం గ్రామం. నా పేరు సాగిరాజ్ శ్రీనివాసరాజు. మరి గత 14 సంవత్సరాల నుంచి ఈ గణపతి ఉత్సవాలకి మా గ్రామంలో యువజన సంఘం, వరసిద్ధి వినాయక, మరి ఈ కమిటీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం ముందుకి మరి వచ్చి, అలాగే వారితో పాటు కూడా నేను ప్రతి సంవత్సరం విగ్రహం కొనిచ్చి ఇటువంటి దైవ కార్యక్రమాల్లో మేము ఎంతో ఆ వినాయకుడు ఆశీస్సులతో ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే ఇటువంటి దైవ కార్యక్రమాల్లో మా గ్రామం అందరి తరఫున నేను కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో జరుపుకోవాలని ఆ వసతి వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్తారు. గత 30 సంవత్సరాల మధ్య కూడా ఏదో చిన్న మధ్య విగ్రహం పెట్టి ఇక్కడ ఆ మహానుభావుని విఘ్నేశ్వరుని కొలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేసుకోవాలి. అలాగే 15 సంవత్సరాల మధ్యకి మన టీవీ గారు కూడా నేను బొమ్మలు ఇస్తాను తీసుకోవాలని చెప్పి ఆయన కూడా ఎదుర్కొచ్చి ఈ 15 సంవత్సరాలు గత 30 సంవత్సరాల మధ్యకి కూడా ఎంతో వైభవంగా ఆ గణేష్ మహారాజు చక్కగా ఆయన ఉత్సవాలు చేసుకుంటూ చక్కగా ఇప్పుడు కూడా చక్కగా చేసుకుంటున్నాం. దాని గురించి అందరూ సహకరిస్తున్నారు. గ్రామస్తులు కూడా మా గ్రామస్తులు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం. మరి చేస్తాను కదా ఇబ్బంది అదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కొలువైన గణపతికి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా లక్ష గరిక పూజ, గణపతి హోమం, ఏకాదశ రుద్రాభిషేకం, దుర్వలతో అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కొలువైన గణపతికి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా లక్ష గరిక పూజ, గణపతి హోమం, ఏకాదశ రుద్రాభిషేకం, దుర్వలతో అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఓం యజమానస్య సకలత్రాజాభివృద్ధిరస్తు. యజమానస్య మనస్సంగిరం సర్వకార్యానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. నూతన ఆలయ నిర్మాణయోగ్యతా ఫలసిద్ధిరస్తు. సకలత్రాజాభివృద్ధిరస్తు. अस्मिन् ग्रामे स्थानां ब्राह्मणानां चातुर्वर्णानां च व्याधिर्चोर अनादुर्भिक्षादि सर्वोपद्रवशान् सर्वोपद्रवशान्तिरस्तु. सर्वे जनाः सुखिनः भवन्तु. सुधीरञ्जने जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की. सर्वस्तेर्लपुस्ताः देव सत्प्रसुपाहि.
कल्याण कवचम यत्र गोत्राजितो जातव्यं भक्तयुक्ताय गुरुदेवपराय च श्री गणेश हृदयं नाम चतुर्विंशत् पटलः ओम श्री गणपति सहस्रनाम स्तोत्रं व्यासोवाच कथं नाम्नां सहस्रस्वं गणेश उपदिष्टवान् शिवजेतन्ममा चक्ष्मा लोकानुग्रहतत्परा ब्रह्मोवाच देव एवं पुरारतेः पुरत्रयजयोद्यमे अनर्चनात् गणेशस्य जातो विघ्नकुलः किल मनसा सविनिर्धाय तद्विघ्नकारं महागणपतिं भक्त्या समभ्यर्चयकारिभिः विघ्नप्रशमनोपाय नवोषधपराजितः सन्तुष्टः पूजया शम्भोर्महागणपतिस्वयं सर्वविघ्नेकहरणं सर्वकामफलप्रदं तस्मै बुधवातारदायते लक्ष्मी गणपति नमः लक्ष्मी गणपति नमः మండలం జాజిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకిటిలు దగ్ధమై సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి పలువురు అండగా నిలుస్తున్నారు. ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కుడుపూడి శివనారాయణ బుధవారం సూర్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయలు నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని చెప్పారు. స్థానిక సర్పంచ్ కుత్తుల సత్యవేణి, నాయకులు సూర్యనారాయణ, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు, మాజీ సర్పంచ్ కడలి శ్రీనివాస్, కూనపరెడ్డి బుజ్జి, రాయుడు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మండలం జాజిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకిటిలు దగ్ధమై సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి పలువురు అండగా నిలుస్తున్నారు. ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కుడుపూడి శివనారాయణ బుధవారం సూర్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయలు నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని చెప్పారు. స్థానిక సర్పంచ్ కుత్తుల సత్యవేణి, నాయకులు సూర్యనారాయణ, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు, మాజీ సర్పంచ్ కడలి శ్రీనివాస్, కూనపరెడ్డి బుజ్జి, రాయుడు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ శివప్రసాద్ సుబ్రహ్మణ్యాలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజల అభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం గాడిమొగ, లక్ష్మీపతిపురం, భైరవపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను ఆయా ప్రధానోపాధ్యాయులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సంస్థ అందించిన ఈ సౌకర్యంతో పిల్లలకు మెరుగైన సైన్స్ బోధనను అందించాలని సూచించారు. అందుకు సంస్థలకు రుణపడి ఉంటామని, కృషి చేసిన సంస్థ నిర్వాహకులకు శివప్రసాద్ సుబ్రహ్మణ్యాలకు అభినందన తెలిపారు.
జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ శివప్రసాద్ సుబ్రహ్మణ్యాలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజల అభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం గాడిమొగ లక్ష్మీపతిపురం భైరవపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను ఆయా ప్రధానోపాధ్యాయులకు వారు అందజేస్తారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సంస్థ అందించిన ఈ సౌకర్యంతో పిల్లలకు మెరుగైన సైన్స్ బోధనను అందించాలని సూచించారు. అందుకు సంస్థలకు రుణపడి ఉంటామని కృషి చేసిన సంస్థ నిర్వాహకులకు శివప్రసాద్ సుబ్రహ్మణ్యాలకు అభినందన తెలిపారు. నవరాత్రుల సందర్భంగా తాళరేవు మండలం తాళరేవు పరదేశమ్మ వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 13వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాదిరాజు సతీష్ రాజు, స్రవంతి, అల్లూరి నరేష్, వైష్ణవి దంపతులచే అర్చకులు సాయి ప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు గ్రామానికి చెందిన భక్తులు హాజరై పూజా కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను వారి అందజేస్తారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతిరాజు, కాటాడి శ్రీను, నాయుడు, నారాయణమూర్తి, ప్రభాకర్ రావు, బండారు శ్రీను, రాజుబాబు రాజు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నవరాత్రుల సందర్భంగా తాళరేవు మండలం తాళరేవు పరదేశమ్మ వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 13వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాదిరాజు సతీష్ రాజు, స్రవంతి, అల్లూరి నరేష్, వైష్ణవి దంపతులచే అర్చకులు సాయి ప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు గ్రామానికి చెందిన భక్తులు హాజరై పూజా కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను వారి అందజేస్తారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతిరాజు, కాటాడి శ్రీను, నాయుడు, నారాయణమూర్తి, ప్రభాకర్ రావు, బండారు శ్రీను, రాజుబాబు రాజు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అమృత ఇహ భవతి నాణ్య సంస్థాయనాయ విద్యతే యజ్ఞేన అన్ని తిన్నది నీళ్లు చల్లండి బాబు. వీళ్ళు కూడా నరేష్ గారు తీసుకోండి. మొత్తం అన్ని తిన్నది మీరు తెచ్చింది మేము తెచ్చింది అని ఏముంది, అన్ని తిన్నది చల్లాలి. ప్రోక్ష్య పరిశించ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అవసరార్థం చుట్టూ నీళ్ళు సార్ తర్వాత చెప్పాలండి. అన్ని జల్లేసిన తర్వాత అవసరార్థం నారికేళ శకలం సహిత మాషచక్ర సహిత సపాదాం సహిత శనకాం సహిత సర్వభక్ష్య భోజ్య నీవేదనం చెంపు సరదాకి నా చుట్టూ తిప్పేసండి. చెంపు కింద పెట్టుకుని 5 సార్లుగా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. ఆ చెంబు తీసుకుని ఆ ఉద్ధరించుతో నీళ్లు చూసి ఒక్కసారి స్వామివారికి చూపించి అలా కింద వదిలిపెట్టేస్తూ ఉండండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం. ములుపాకులు ఓ చెక్క 2 అరటిపళ్ళు ఓ రూపాయి బిళ్ళ పెట్టి ఆ స్వామివారికి చెప్పండి. భోగి ఫలైస్త కర్పూరై తాంబూలం అందిస్తాం అనమాట. భోగి ఫలైస్త ఏంటి వివరాలు చెప్పు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ చెంగల్రావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నీరసం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ చెంగల్రావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నీరసం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాట్లు చేసి తీర్పును పునః సమీక్షించాలని అన్నారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్నారు.
మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలని ఈ కార్యక్రమంలో ఐతాబత్తుల రామేశ్వరరావు, ఏనుగుపల్లి కృష్ణ, సామర్లకోట రూరల్, కాకినాడ రూరల్, సామర్లకోట మండలం, కరపాకాదులూరు మండలాల నుంచి హాజరయ్యారు. 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా వంతులు చేశాం. అలాగే నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. వర్గీకరణ అనే అంశం రాజ్యాంగ విరుద్ధము. ఆ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేమందరం కూడా నిరసిస్తున్నాము. అదేవిధంగాను సుప్రీంకోర్టు గతంలోనే 5 బెంచ్ మీద ఇచ్చినటువంటి తీర్పును అది కాదని మళ్ళీ 7 బెంచ్తో ఇచ్చి రాష్ట్రాలు విడదీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ముందు ఇచ్చిన తీర్పు ఏమో ఇవ్వకూడదని, తర్వాత ఇవ్వచ్చని, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇవ్వకూడదని, ఇది తీర్పు న్యాయస్థానాలే మా పట్ల చాలా నిరంకుశంగా చేస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అలాగే రాజకీయ కుట్రతోటి చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశం అనేది బాధపెట్టే విధంగా మేమందరం కూడా కలిసి ముందుకు వస్తున్నామని చెప్పేసి మాలల పల్లెల నుంచి కదులుతున్నారు, గోడల్లో కదులుతున్నారు, అదిగో మండలాల నుంచి కదులుతున్నారు, అదిగో వస్తున్నారు. ఇక మీదట చూసుకోండి, మీ పతనం కోరుకుంటున్నారు. మాలల జోలికి వస్తే మీరు మసైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, మీరందరూ కలిసి వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో మీరు పార్లమెంట్లో పెట్టవలసింది. మోడీ కాళ్ళు పట్టుకుని కృష్ణమాదిగా మనువాదిగాను వాళ్ళని మనువాదులతో కుమ్మక్కయ్యి మా కులాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడైనా కళ్ళు తెలుసుకుని ఐక్యత కూటమితో మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే మన రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో 25% పెంచే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్. మిత్రులకు నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్. కాకినాడ జిల్లా మాలమహానాడు జేఏసీ కన్వీనర్ల ఇన్ఛార్జ్గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మాలమహానాడు అధ్యక్షులుగా ఆంధ్ర మాలమహానాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి సిద్ధాంతం పండుగ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ప్రతిఘటన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మాలలు అందరూ కూడా కఠిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయడం జరిగింది. మాలలో ఐక్యత లేదని మందాకృష్ణ మాదిగా మనువాదులతో చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి దుశ్చర్య. అతని మాటలు వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఈ వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీల్లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే 341 ఆర్టికల్లో పొందుపరిచి అందరినీ ఒక ఐక్యం చేసి పెట్టడం జరిగింది. మరి ఎప్పుడో ఇచ్చినటువంటి రిజర్వేషన్ని 15% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇప్పటికీ కొనసాగించి ఇప్పుడు 25% ఉన్నటువంటి దళితుల్ని ఇంకా 15%లో మొగ్గుపరిచి రాజకీయానికి దూరంగా ఇంకా ఇప్పటికీ అస్పృశ్యతని అంటగట్టే రీతిలో రాజకీయానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కావున మేము రాజకీయవాదులకు ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నాం. కానీ ఈ మందాకృష్ణ అనే ఒక వ్యక్తి వల్ల మాలమాదిగుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా అతన్ని మీరు కట్టడి చేయకపోతే మేమే మాలలమే ముందుకు వచ్చి కట్టడి చేసి అతనికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కార్యాలయం వద్ద యానాం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మాట్లాడుతూ విద్యుత్ రేట్లు వెంటనే తగ్గించాలని, పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చూడాలి అంటూ విద్యుత్ బిల్లులపై అధిక ఛార్జీలు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్టేట్ వైజ్ గా ఎంపీ వైద్యలింగం పిలుపు మేరకు ఈ నెల 18వ తారీఖున యానాంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమంలో ఇండియా కూటమి తరఫున అన్ని పార్టీల్లో కలిసి రావాలని ఆయన కోరారు. యానం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు యానంలో ఒక సమస్యపై పోరాడడానికి ఇండియా కూటమి తరపున ఈరోజు వీసీకే పార్టీ నుంచి నల్లం చిన్న గారు కానీ, మోక బుజ్జి గారు కానీ, అలాగే యానంలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులు మన శ్రీధర్ గారు కానీ, అలాగే రాజారావు గారు కానీ, మిగతా కుర్రోళ్ళందరూ కూడా, యూత్ అందరూ కూడా ఎదరికొచ్చి ఒక కార్యక్రమం మీద ఈ నెల 18వ తారీఖుని పాండిచేరి నుంచి వైద్యలింగం గారు పిలుపు మేరకు మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. అది ఏంటంటే, ఏదైతే యానంలో విద్యుత్ అనేది చాలా రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసినట్లయితే ఒకప్పుడు యానంలో 60 పైసలు ఉండేది ఒక యూనిట్ ఛార్జ్. ఈ రోజు చూసినట్లయితే హౌస్కి వచ్చి 7 రూపాయల 50 పైసలు అవుతుంది. అలాగే షాప్లోకి అయితే 7 రూపాయల 80 పైసలు ఉంది. 300 యూనిట్లు దాటితే ప్రతి ఒక్కరు కూడా అదనపు ఛార్జీలు పడుతున్నాయి. అంతేకాకుండా దీంట్లో మనకి బిల్లులు చూసినట్లయితే చాలా ఛార్జీలు పెరిగినాయి. దీంట్లో మీరు చూసారు
ప్రతి మీరు బిల్లులో చూసుకొని ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. బీపీసీ ఛార్జ్ అని చెప్పేసి చాలా అత్యధికంగా వేస్తున్నారు. అలాగే పర్మనెంట్ ఛార్జ్ అని ఒక ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీరు చూసినట్లయితే ఫిక్స్డ్ ఛార్జ్ అని చెప్పేసి ఇలా రకరకాల ఛార్జీలు అని చెప్పేసి జనాల మీద విద్యుద్దీకరణ చాలా ఇబ్బందులు పెడుతున్నాం అనేది జరుగుతుంది. చాలా పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టేలాగా తీయడం జరుగుతుంది. దీని మీద పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి మేము ధర్నా చేయడానికి ఈ నెల 18వ తారీఖున మేము ధర్నా చేయడానికి బంద్ చేయడానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్లో మెడికల్ షాపులు, హాస్పిటల్లో, అలాగే మిల్క్ షాపులు మినహాయించి ప్రతి ఒక్కటి కూడా బంద్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ పిలుపు ఎందుకంటే ఇది ఒకరిని ఉద్దేశించి ఇద్దరిని ఉద్దేశించే కాదు. ఓవరాల్ గా యానంలో ఒకప్పుడు చూసినట్లయితే యానంలో బతకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యానంలో కరెంటు బిల్ చాలా తక్కువ. మినిమం 10 రూపాయలు, 12 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు వచ్చిన రోజులు కూడా చాలా మంది మీకు అందరికీ తెలుసు చాలా తక్కువ కరెంటు బిల్ వచ్చేదని చెప్పి. ఈ రోజు చూసినట్లయితే మీకు ఒక 100 యూనిట్లు కాల్చిన వాళ్ళకి కూడా 600-700 రూపాయలు ఛార్జెస్ పడుతున్నాయి. ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంతలా చేస్తుంది? మీరు 3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే బీపీసీ యాక్ట్ అని చెప్పేసి ఛార్జెస్ అని చెప్పేసి 2021 నుంచి పెట్టింది. ఏ ప్రభుత్వం అయితే 2021లో బీజేపీ ఎల్ఎన్సీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు చూసినట్లయితే రకరకాల ఛార్జీలు జనాల మీద వేసి, కరెంటు బిల్లుల మీద, పేదోళ్ళ మీద వేసి దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది. మనకు తెలియట్లేదు. కేవలం దాంట్లో మనం వాడి బిల్లు ఒకటైతే మీరు నాకు చూసారో లేదో, ఒక దానికి నేను బిల్లు పెట్టుకునేటికి వచ్చి చూశాను, అసలు బిల్లు కొంచెమే ఉంది. దాని ఛార్జెస్ ఒకదానికి 175 రూపాయలు, ఒకదానికి 241, ఒకదానికి 554 రూపాయలు, మొత్తం కలిపి కేవలం దీని మీద వచ్చింది 1790 రూపాయలు బిల్లు వస్తే అదనపు ఛార్జీలు 1200 చిల్లర వచ్చింది. ఎలా ఇంతవరకు దౌర్జన్యంగా జనాల దగ్గర లాగేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఎవరో చేసిన అప్పుల కోసం జనాల మీద ఎక్సెస్ వేసి బిల్లు లాగుతానంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కనుక మీరు వీళ్ళు 1 కిలోవాట్కి ఒకప్పుడు 75 రూపాయలు ఉండేదాన్ని ఈ రోజు 200 రూపాయలు చేశారు. ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రతి మనిషి కూడా ఇంట్లో 1 AC 2 AC ఉంటారు. వాళ్ళు 1 కిలోవాట్ కాదు, మినిమం 3 కిలోవాట్ పైన వాడతారు. అంటే మినిమం 600 నుంచి 3000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ వాడడం వల్ల. సపోజ్ మీ ఇంట్లో ఎక్కువ స్విచ్లు ఉన్నాయి, బాగా కట్టుకున్నారు, ఎక్కువ ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి అనుకోండి, 10 కిలోవాట్లుగా రాశారు అనుకోండి, దానికి ఇంచుమించుగా మీకు అదనపు ఛార్జ్ 3000 పడుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు మీరు ఒకసారి ఆలోచించండి. దీని మీద మేము ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే వైద్యలింగం గారు ఎంపీ గారు నిధులు వ్యవహరిస్తూ ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ ఉన్న ఎంపీ గారు పిలుపు మేరకు, అలాగే యానంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఈ కరెంటు బిల్లు వల్ల ప్రతి ఇంట్లో కూడా బాధపడడం జరుగుతుంది. ఈ బంద్ అనేది 18వ తారీఖుని మేము బుధవారం రోజు, కరెక్ట్గా ఈ రోజు వారం ఉందండి, బుధవారం రోజుని బంద్ చేయడానికి పార్టీ తరపు నుంచి మా నాయకులందరూ కూడా మేము డిసైడ్ అయ్యాం. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, షాపులో ఉన్న ఓనర్స్, అలాగే పరిశ్రమలో ఉన్న వాళ్ళు, బార్ షాప్ వాళ్ళు, అలాగే బంకులలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ రోజు మనం చేసే ధర్నా, ఈ రిపోర్ట్ ఏదైతే పైకి వెళ్తుందో ఆ రిపోర్ట్ బట్టి రేపు పొద్దున్న రేట్లను తగ్గించడానికి కారణాలు ఉంటాయి. దయచేసి దీనికోసం మేము చాలా కష్టపడ్డానికి మేము ఎదురుకు వస్తున్నాం. ప్రజలే కాదు, యానంలో ఉన్న వర్తక సంఘాలు, బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తేనే ఈ బంద్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అవుతేనే రేపు పొద్దున్న రేట్లు అనేది తగ్గుతాయి. ఇది ఎవరితో పర్సనల్ గా చేసే బంద్ కాదు. యానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకుని ఇన్ని ఛార్జెస్ మనకు వద్దు, మనం ఏదైతే వాడతామో ఆ కరెంట్ బిల్లుకే మీరు తగ్గించి, పక్కనున్న ఆంధ్రాలో చూసినట్టయితే కరెంట్ బిల్ చాలా తక్కువ ఉంది, ఈ రోజు మన ఆంధ్రలో చాలా ఎక్కువ ఉంది. కనుక మీరు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 18వ తారీఖుని మేము చేసే బంద్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, మీకు అందరికీ తెలియజేస్తారని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాం. ప్రతి సమస్య మీద పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందరం కూడా దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి చేసేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు. మాతో పాటు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మేము 18వ తారీఖుని మేము చేసే ఈ కార్యక్రమం మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి కార్యక్రమానికి, ప్రతి విషయానికి మేము పోరాడతామని చెప్పేసి ఇది మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.
బంగారం వెండి డైమండ్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని 4వ రోజు సుమారు 500 మంది విద్యార్థులతో సరస్వతి పూజను నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి సారథ్యంలో బవరిశెట్టి నాగ విశ్వనాథం సౌజన్యంతో మంగళవారం చేపట్టిన సరస్వతీదేవి పూజ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 84 సంవత్సరాల నుంచి గోల్డ్ మార్కెట్ సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఆనాటి ఉత్సాహం దార్శిక సేవ ఎక్కడా తగ్గకుండా 85వ ఏటలో అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బంగారం వెండి డైమండ్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని 4వ రోజు సుమారు 500 మంది విద్యార్థులతో సరస్వతి పూజను నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి సారథ్యంలో బవరిశెట్టి నాగ విశ్వనాథం సౌజన్యంతో మంగళవారం చేపట్టిన సరస్వతీదేవి పూజ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 84 సంవత్సరాల నుంచి గోల్డ్ మార్కెట్ సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఆనాటి ఉత్సాహం దార్శిక సేవ ఎక్కడా తగ్గకుండా 85వ ఏటలో అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేద పురుషాయే అక్షంతలో ఫోటో ముందు వేయండి. మీకు ఇచ్చిన ఫోటో ముందర దండం పెట్టుకుని అక్షంతలు వేసి మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు చేత్తో తీసుకుని పట్టుకోండి. ఫోటో మీద వేయిద్దమ్మా. పట్టుకుని నమస్కారం చేయండి. ఓం చతుర్వర్గ ఫల ప్రదాయే నమః. ఓం చతుర్వామన సామ్రాజ్యాయ ఓం రక్తమధ్యాయే నమః. ఓం నిరంజనాయే నమః. ఓం హంసాసనాయే నమః. ఓం నీలజంఘాయే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. అందరూ 3 సార్లు చెప్పండి. శుభమస్తు దీపారాధనం కృత్వా సైలెంట్ నమః. శ్రీ మంగళాభ్యో నమః. అరుంధతే వసిష్ఠాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. నమో నమః. వినాయకుడు కనిపెట్టుకోండి. 5 వాళ్ళకి పూజ చేస్తారు కదా. స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ కాకినాడ వెండి బంగారవత సంఘం వారి ఆధ్వర్యంలో ఇలా గణపతి నవరాత్రి మహోత్సవం 4వ రోజు ఇవాళ 4వ రోజు అండి. ఈరోజు సరస్వతి పూజ పెట్టామండి. ఇవాళ 500 మంది పిల్లలు పైబడే వచ్చి ఇక్కడ సరస్వతి పూజలో పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మా వర్తకులైనటువంటి బిఎస్జేఆర్ జ్యువెలర్స్ అధినేత బవరిశెట్టి విశ్వనాథం గారు దీనికి స్పాన్సర్ చేశారండి. ఈ పిల్లలకి అన్ని విధాలా కూడా మా కమిటీ చైర్మన్ అంటే పులవర్తి సీతారామూర్తి గారు, అలాగే మట్టిపల్లి నాని గారు, వీరంతా కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఆ ఏర్పాట్లు చాలా బాగా చేసినందుకు అధ్యక్షుడిగా నేను చాలా సంతోషిస్తున్నానండి. అలాగే రేపు పొద్దున్న స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, ముత్యం పగడం, నల్లపూస అంటే పుస్తలతో కట్టుకున్నాకండి. అందు గురించి వారికి అన్నింటికి అన్ని ఏర్పాట్లు ముత్యాల రంగయ్య గారు అబ్బాయి శంకర సాయిరామ్ గారు, అలాగే మా మట్టుపల్లి బలరామ్ గారు అబ్బాయి సురేష్ గారు, ఎంఎస్ఎన్ జ్యువెలర్స్ అధినేత సురేష్ గారు, అలాగే మా వర్తకులందరూ కలిసి కొంతమంది కలిసి గంధి చలపతి గారు అబ్బాయి, గంధి చలపతి గారు మనవడు సర్వేశ్వర గారు అబ్బాయి, వీరంతా కలిసి రేపు స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మేము సంఘం వారు చేస్తున్నాం. కానీ టోకెన్ తీసుకుంటే వారికి మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయి. మరి చెప్తున్న టోకెన్ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.